సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార యత్నం ఘటనలో గాయపడ్డ బాధితురాల్ని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్య అంశాలు: అనంతపురం ఉరవకొండకు చెందిన అప్రోజా అనే అమ్మాయి గాయపడింది. అమ్మాయిపై దాడి జరిగిన విషయం తెలుసుకుని బీజేపీ మహిళా మోర్చా యశోద హాస్పిటల్లో చేర్చింది. అమ్మాయికి ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం అమ్మాయి హెల్త్ కండిషన్ బాగుంది. రైల్వే లా అండ్ ఆర్డర్ డీజీతో కూడా మాట్లాడాను. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. అంటే ముందుకు ఆగుతాడు కదా, మళ్ళీ ఈడ ఆగుతాడు. ఇప్పుడు ఎట్లా కారు అవుతాడు. ఓకే రెడీ. శ్రీకాంత్ మైక్ కొంచెం మైక్. 24వ తేదీ ఉదయం ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి మరి 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి అఫ్రోజా అనేటువంటి అమ్మాయి పడిపోయిన విషయం మనకు అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా అమ్మాయి ఇంకా ఐసీయూలోనే ఉంది. ఈరోజు నిన్న కొంత రికవరీ అయింది. డాక్టర్స్ కూడా 2-3 రకాల ఆపరేషన్స్ చేశారు. అమ్మాయికి సంబంధించి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. రేపు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు కొంత అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ రకాలుగా కుటుంబానికి అండగా నిలబడతాము. ఇక్కడ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కుటుంబానికి అండగా ఉంటాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకేది అవసరం ఉన్నా అమ్మాయికి ఉద్యోగం ఇతరత్ర కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తాం.